ఒక అడవి అంచున ఒక చిన్న పచ్చిక బయలులో ఒక మేకల కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో ఒక తండ్రి మేక, అతని భార్య మరియు వారి 3 మేక పిల్లలు ఉండేవి. మేక పిల్లలు చాలా అల్లరిగా ముద్దుగా ఉండేవి. ఒకరోజు దురదృష్టవశాత్తు తల్లి మేక అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి మేక తన పిల్లలను ఒంటరిగా పెంచడం కష్టమని భావించి కొంతకాలానికి వేరొక మేకను పెళ్లి చేసుకున్నాడు. ఆ కొత్త మేకకు కూడా ఒక పిల్ల మేక ఉంది. సవితి తల్లి మేక ఇంటికి రాగానే తన సొంత పిల్ల మేక పట్ల చాలా ప్రేమగా శ్రద్ధగా ఉండేది. కానీ మొదటి భార్య పిల్లల పట్ల మాత్రం పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. వారికి సరిపడా ఆహారం పెట్టేది కాదు. వారితో సరిగా మాట్లాడేది కాదు. వారికి ఆప్యాయతను చూపించేది కాదు. తల్లి ప్రేమకు దూరమైన ఆ 3 మేక పిల్లలు చాలా బాధపడేవి. తమ సొంత తల్లి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అవి మనసులో కుమిలిపోయేవి. ఒకరోజు తండ్రి మేక మేత మేయడానికి అడవికి వెళ్ళాడు. ఇంట్లో సవితి తల్లి మేక, ఆమె సొంత పిల్ల మేక మరియు మొదటి భార్య 3 పిల్లల మేకలు మాత్రమే ఉన్నాయి. సవితి తల్లి మేక తన పిల్ల మేకకు కడుపు నిండా పాలు ఇచ్చి దాని దగ్గరికి తీసుకొని నిద్రపుచ్చింది. ఆకలితో ఉన్న మొదటి భార్య పిల్ల మేకలు దూరంగా నిలబడి చూస్తున్నాయి. ఒక పెద్ద మేక పిల్ల ధైర్యం చేసి సవితి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, మాకు కూడా చాలా ఆకలిగా ఉంది, కొంచెం పాలు ఇవ్వగలవా అని అడిగింది. సవితి తల్లి మేక కోపంగా చూసి, పాలు కావాలా? మీరే వెళ్ళి బయట గడ్డి మేయండి, నేను నా పిల్లలకు మాత్రమే పాలు ఇస్తాను అని కసురుకుంది. ఆ మాటలకు పిల్ల మేకలు చాలా బాధపడ్డాయి. కళ్ళల్లో నీళ్లతో నిరాశగా వెనుదిరిగిపోయాయి. అలాగే అప్పుడప్పుడు వారికి ఏదైనా ప్రమాదం వస్తే సవితి తల్లి మేక తన సొంత పిల్ల మేకను మాత్రమే కాపాడుకునేది. మిగిలిన వారిని పట్టించుకునేది కాదు. తన సొంత పిల్ల మేకకు మంచి మేతను, సురక్షితమైన ప్రదేశాలను చూపించేది. కానీ మిగిలిన మేక పిల్లల్ని దూరంగా పంపేది. ఒకరోజు సాయంత్రం తండ్రి మేక అడవి నుండి తిరిగి వచ్చాడు. అప్పటికే ఆ 3 పిల్ల మేకలు ఆకలితో నిరాశగా ఒక మూల కూర్చొని ఉన్నాయి. వారి ముఖాల్లోని బాధను తండ్రి మేక గమనించాడు. ఏమైంది పిల్లలు, ఎందుకు అంత బాధగా ఉన్నారా అని అడిగాడు. పిల్ల మేకలు జరిగిందంతా చెప్పాయి. సవితి తల్లి తమ పట్ల ఎలా వివక్ష చూపుతుందో, ఆకలిగా ఉన్న పాలు ఇవ్వలేదని, తమను పట్టించుకోవడం లేదని చెప్పాయి. తండ్రి మేక చాలా బాధపడ్డాడు. తన పిల్లలు ఇలా కష్టపడడం చూసి అతని గుండె పగిలిపోయింది. అతను వెంటనే సవితి తల్లి మేకతో మాట్లాడాడు. నువ్వు మా పిల్లల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వారు కూడా నా పిల్లలే, అంటే నీ పిల్లలే. అందరినీ సమానంగా చూసుకోవాలి కదా అని అడిగాడు. సవితి తల్లి మేక తన తప్పును ఒప్పుకోలేదు. నేను వారికి సరిగానే చూస్తున్నాను, వారే అల్లరి చేస్తున్నారు అని కబుర్లు చెప్పింది. తండ్రి మేకకు విషయం అర్థమైంది. తన పిల్లలు సవతి తల్లి పట్ల ఎంత కష్టపడుతున్నారో అతను చూశాడు. అప్పటి నుండి తండ్రి మేక తన పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించడం మొదలుపెట్టాడు. తానే స్వయంగా వారికి మంచి మేతను తీసుకొచ్చేవాడు, వారికి పాలు ఇచ్చేవాడు, వారిని ఆప్యాయంగా చూసుకునేవాడు. సవతి తల్లి మేకలో కూడా క్రమంగా మార్పు రావడం మొదలైంది. తండ్రి మేక తన పిల్లల పట్ల చూపిస్తున్న ప్రేమను, తన పిల్లల పట్ల చూపిస్తున్న వివక్షను గమనించి తన తప్పును తెలుసుకుంది. అందరినీ సమానంగా చూసుకుంటేనే కుటుంబంలో ఆనందం ఉంటుందని ఆమె గ్రహించింది. నెమ్మదిగా ఆమె మొదటి భార్య పిల్లల్ని కూడా తన సొంత పిల్లల్లాగానే ప్రేమించడం ప్రారంభించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, రక్త సంబంధం కాకపోయినా ప్రేమ ఆప్యాయతలు పంచినప్పుడు ఏ బంధమైనా బలపడుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.